హలో స్టూడెంట్స్, వామ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ సెట్ 2024 అడ్మిషన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నాము. ఏపీ సెట్ 2024 ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో పనికొస్తుంది. సో మనం ఏపీ సెట్ లాస్ట్ ఇయర్ లేదా 2022 సంబంధించిన అడ్మిషన్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి టాప్ 50 కాలేజెస్ ప్రిపేర్ చేయడం జరిగింది. టాప్ 50 కాలేజెస్లో టాప్ 50 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే టాప్ 50 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, టాప్ 50 బోత్ ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది అఫీషియల్గా మనకి కౌన్సిలింగ్ వెబ్సైట్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఏపీ సెట్ 2022 ఎంపీసీ స్ట్రీమ్ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఆఫ్ ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్. సో ఇది పీడిఎఫ్ ఫైల్లో ఉంది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ నుంచి మనము యాక్చువల్లీ ఎక్సెల్ ఫైల్ జనరేట్ చేయడం జరిగింది. ఆ ఎక్సెల్ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనము 50 రికార్డ్స్గా ప్రిపేర్ చేయడం ద్వారా మనకి 50 ఇంజనీరింగ్ కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. టాప్ 50 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే టాప్ 50 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లేదా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, టాప్ 50 ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఎక్సెల్ షీట్ ఇక్కడ ఉంది. సో నేను ఈ ఎక్సెల్ షీట్ అనేది యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్ ప్రకారం డేటాని సార్ట్అవుట్ చేయడం ద్వారా ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో 1 నుంచి ఇక్కడైతే చాలా రికార్డ్స్ ఉన్నాయి. మొత్తం ఇది కంప్యూటర్ సైన్స్ వైజ్గా సార్ట్అవుట్ చేసిన ఫుల్ రికార్డ్స్. దీంట్లో మనము యూనివర్సిటీ కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో యూనివర్సిటీ కాలేజెస్ మనకి ఇలా టోటల్గా 64 కోర్సెస్తో ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని అనేది ఇక్కడ నేను వాటిని కూడా ఫిల్టర్ అవుట్ చేశాను. సో టోటల్గా మనకి 12 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నేమ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ వచ్చి యూనివర్సిటీ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ అండ్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ మనకు ఆల్రెడీ వచ్చింది, 2 అయినాయి. సో ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి 3rd అండ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురము. ఇది తర్వాత మనకి విశాఖపట్నం ఇందాక వచ్చింది యూనివర్సిటీ కాలేజ్ విజయనగరము, జేఎన్టీయూ విజయనగరం అన్నట్టు. సో జేఎన్టీయూ కాకినాడ మనకు ఆల్రెడీ వచ్చింది. జేఎన్టీయూ ఇది పులివెందుల. సో ఇది ఒక కాలేజు, సపరేట్ కాలేజు కాకినాడ. నెక్స్ట్ మళ్ళీ జేఎన్టీయూ కలికిరిలో ఉంది. సో యూనివర్సిటీ కాలేజ్ కలికిరిలో ఉంది. అనంతపురం ఆల్రెడీ చూసాము. జేఎన్టీయూ పులివెందుల ఇందాక చూసాము మనము. జేఎన్టీయూ అయిపోయింది. ఇక ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. సో ఇది ఒక కాలేజు. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరము. సో ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నము, జేఎన్టీయూ విజయనగరం. ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కలికిరి, సో నర్సారావుపేట. సో జేఎన్టీయూ కింద 4 కాలేజీలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కాకినాడ ఒకటి, విజయనగరము, కలికిరి, నర్సారావుపేట, సో అనంతపురం ఇలా కాలేజెస్ ఉన్నాయి. పులివెందుల కూడా ఉంది మనకి. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం, యోగి వేమన యూనివర్సిటీ వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం, సో విశాఖపట్నం. సో ఇలా కాలేజెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు మనం. మొత్తానికైతే సో జేఎన్టీయూ కింద కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఒకటి. సో ఇలా మొత్తానికి ఇవన్నీ కూడా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్. సో వీటిలో మనకి రకరకాల కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ అన్నీ కూడా మీకు 64 కోర్సెస్ నేను లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఆ కోర్సు పేరు కూడా ఇక్కడ మనకి బ్రాంచ్ కోడ్ అని ఇక్కడ ఉన్నాయి. సో కంప్యూటర్ సైన్స్ మోస్ట్లీ ఇవన్నీ కూడా మిక్స్. సో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో రకరకాల కోర్సెస్ ప్రకారం మనకి లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఓసీ బాయ్స్ అడ్మిషన్స్ లిస్ట్ ప్రిపేర్ చేయడం ద్వారా ఈ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంటర్ లిస్ట్ 64 కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో వీటిలో మీకు కంబైన్డ్ కావాల్సిన కోర్సు చూసుకొని రాసుకుంటే సరిపోతుంది. సో నేనైతే కంప్యూటర్ సైన్స్ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మనకి ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ ప్రకారం మనం లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇవి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ కాలేజెస్, సో ఈ ప్రైవేట్ కాలేజెస్ కోడ్స్ కూడా మీకు పనికొస్తాయి. ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ కోడ్స్. సో వీటిలో టాప్ కాలేజెస్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది. టాప్ 50 ప్రైవేట్ కాలేజెస్ ఇవన్నీ కూడా టోటల్గా 290+ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఇవి 236 కాలేజెస్ ఉన్నాయి. బట్ వీటిలో మనకి టాప్ 50 ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ప్రిపేర్ చేసి నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఉంచడం జరిగింది. సో ఫస్ట్ కాలేజ్ వచ్చి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఇది మనకి విశాఖపట్నంలో ఉంది. తర్వాత విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఇది మనకి విజయవాడలో ఉంది. ఆర్వీఆర్ జేసీ
ఇంజనీరింగ్ కాలేజ్ గుంటూరు. వీటిలో మనకి మీరు టాప్ 15 గానీ, టాప్ 10 గానీ తీసుకుంటే సరిపోతుంది. సో, మిగతా వాళ్ళు కొద్దిగా ర్యాంక్ ఎక్కువ ఉన్నవాళ్ళు కిందికి తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ర్యాంక్స్ కూడా చూసుకోవచ్చు. మనకి ఆర్‌వీఆర్ జేసీ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్ రావాలంటే 7646 రావాలి. మనకి 5,527 వచ్చిన వాళ్ళు గాయత్రి విద్యా పరిషత్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే మినిమమ్ వాళ్ళకి 5,527 ర్యాంక్ వస్తే వాళ్ళకి జీవీపీఈ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో సీట్ వస్తుంది. నెక్స్ట్ మనకి విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది భీమవరంలో ఉంది. ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, సో ఇది మనకి భీమవరంలోనే ఉంది. అనిల్ నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, భీమునిపట్నం, సో ఇది ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉంది అండ్ ఇది విశాఖపట్నం లోనే ఉంది యాక్చువల్లీ. జిఎంఆర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది రాజాంలో ఉంది. జేఎన్‌టీయూ విజయనగరంకి అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజ్. అండ్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది జేఎన్‌టీయూ కాకినాడ కింద అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజ్. ప్రసాద్ పొట్లూరు సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పీపీపీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడలో ఉంది. సో ఇది టాప్ 10. విజ్ఞాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టాప్ 10th కాలేజీ ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు, ఇది టాప్ 11th కాలేజీ. ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ 12th కాలేజీ. ఇలా మనం మొత్తం కాలేజెస్ లిస్ట్ ఇక్కడ ఇచ్చాము. సో ఇక్కడ మీట్లో టాప్ 50 కాలేజెస్ చూసుకోండి. నేను ఇది ఎక్సెల్ ఫైలు మీకు యాక్చువల్లీ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది మీరు చూసుకుంటే సరిపోతుంది. టాప్ 50 ప్రైవేట్ కాలేజెస్ ఇవి. సో దేని తర్వాత మనకి యాక్చువల్లీ టాప్ 50 యూనివర్సిటీ కాలేజెస్, ఇక్కడ టాప్ 50 యూనివర్సిటీ కాలేజెస్ చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చి జేఎన్‌టీయూ కాకినాడ ఉంది, లేదా ఆంధ్ర యూనివర్సిటీ కూడా, ఈ రెండిట్లో ఏ కాలేజ్ అయినా మీ ఓకే. తర్వాత జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, సో ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, జేఎన్‌టీయూ అనంతపూర్. నెక్స్ట్ మనకి అంటే మీరు తీసుకోవాలనుకుంటే జేఎన్‌టీయూ కాకినాడ, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత ఎస్వి కాలేజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ జేఎన్‌టీయూ అనంతపూర్, ఈ ఓల్డెస్ట్ కాలేజెస్. సో ఓల్డెస్ట్ కాలేజ్ తీసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఎస్టాబ్లిష్మెంట్ బట్టి మీరు తీసుకుంటే బాగుంటుంది యూనివర్సిటీ కాలేజ్ ప్రిఫర్ చేయాలంటే. సో ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ తీసుకోండి. ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకుందాం మనము, 2008 వరకు తీసుకుందాము. ఓకే, సో ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎస్టాబ్లిష్మెంట్ యూనివర్సిటీ కాలేజెస్ రావాలంటేనే మంచి కాలేజీలో సీటు, మనకి మంచి ర్యాంక్ రావాలి ఖచ్చితంగా. కాబట్టి సో 2008 వరకు తీసుకుందాం. 2008 వరకు తీసుకుంటే మనకి 42 ఉన్నాయి. సో 2008 కూడా వద్దు, మనం ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసేసుకుందాం. 2003 వరకు రెస్ట్రిక్ట్ చేసుకుందాం. సో 2003 తీసుకుంటే 27 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ 27 కాలేజెస్ తీసుకుంటే సరిపోతుంది. సో వీటిలో కూడా మనం ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒకటే ప్రిఫర్ చేద్దాం. సో కంప్యూటర్ సైన్స్ ఒకటే ప్రిఫర్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. సో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే 4 కాలేజెస్ ఉన్నాయండి. సో జేఎన్‌టీయూ కాకినాడ, మనకి ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వియు, జేఎన్‌టీయూ అనంతపురం, ఇవి 4 ప్రైవేట్ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజెస్. ఇవి యూనివర్సిటీ కాలేజ్, టాప్ ప్రయారిటీ ఉన్న యూనివర్సిటీ కాలేజెస్. వీటిలో మనము ఇంకా అడిషనల్గా ఈసీ యాడ్ చేద్దాం, ఈసీ ట్రిపుల్ యాడ్ చేసుకుందాం. ఇవి కూడా కోర్ బ్రాంచెస్ కాబట్టి వీటిని బట్టి మనకి ఈ యూనివర్సిటీ కాలేజెస్లో టాప్ ఏందో తెలిసిపోతాయి. సో కాకినాడ ఒకటి, విశాఖపట్నము, తర్వాత మనకి మళ్ళీ కాకినాడ వచ్చింది, ఎస్వియు తిరుపతి, అండ్ జేఎన్‌టీయూ అనంతపురం. ఓకే, జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపురం, ఎస్వియు, జేఎన్‌టీయూ అనంతపురం. సో ఇవి టాప్ కాలేజెస్. మనం రిస్ట్రిక్ట్ చేసాం కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్ డేట్ సో 2006, 2007 పెడదాము. సో ఇప్పుడు కొత్త కాలేజెస్ యాడ్ అవుతాయి. ఆ కొత్త కాలేజెస్ మనకి పులివెందుల, తర్వాత విజయనగరం, ఈ కాలేజెస్ వచ్చేస్తాయి. ఓకే, కలికిరి కూడా ఉంది. సో చూద్దాం ఇక్కడ. సో ఆంధ్ర యూనివర్సిటీ ఇక్కడ జేఎన్‌టీయూ పులివెందుల, అనంతపురం, కాకినాడ, విజయనగరం, తిరుపతి. సో ఇవి 1, 2, 3, 4, 5, 6 కాలేజెస్. ఇవి టాప్ కాలేజెస్, టాప్ యూనివర్సిటీ కాలేజెస్. వీటిలో మీకు సీట్ వస్తే ప్రిఫర్ చేయండి. తర్వాత మీకు ఈ 6లో రాకపోతే ప్రైవేట్ కాలేజెస్ ఇందా చూపించిన వాటిలో టాప్ 10 ప్రిఫర్ చేయండి. టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ చూసుకుంటే సరిపోతుంది. టాప్ 10 ప్రైవేట్ కాలేజెస్ అంటే మనకి అనిల్ నీరుకొండ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నం, ఇక్కడ వరకు తీసుకోండి సరిపోతుంది. ఓకే, ఇవి తర్వాత మనకి టాప్ 50 బోత్ అంటే ఇక్కడ నేను యాక్చువల్లీ చాలామందికి మంచి ర్యాంక్స్ రాకపోతాయి.
రాకపోవచ్చు. అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ టాప్ 50 ప్రిపేర్ చేశాను. మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు టాప్ 20 తీసుకుంటే సరిపోతుంది. అంటే బోత్ ప్రైవేట్ యూనివర్సిటీ కాలేజెస్ కాబట్టి టాప్ 20 తీసుకోండి సరిపోతుంది. అంటే టాప్ 20లో ఇప్పుడు మీకు జేఎన్‌టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కాకినాడ ఉంది, విశాఖపట్నం గాయత్రి విద్యా పరిషత్, తర్వాత ఎస్‌వీయు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, వీఆర్ సిద్ధార్థ, మళ్ళా అనంతపురం విష్ణు, ఈ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్, అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, జేఎన్‌టీయూ విజయనగరం, తర్వాత జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాం, మనకి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ పెద్దాపురం, తర్వాత ప్రసాద్వి పొట్లూరు, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది విజయవాడలో ఉంది, అండ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది 15th, అండ్ నెక్స్ట్ వాస్టర్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 16th కాలేజ్, ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ 17th, ఎంవిజిఆర్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ సో ఇది 18th, జీపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కర్నూలు, అండ్ లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విజయనగరం. సో ఇలా తీసుకోండి సరిపోతుంది. లేదా మీరు ఇంకా కావాలనుకుంటే యూనివర్సిటీ కాలేజెస్ మనకి ఈ కలికిరి, తర్వాత మనకి పులివెందుల, ఓకే ఈ కాలేజెస్ కూడా మనకి ఓకే నడిచిపోతుందండి. ఓకే ఈ కాలేజెస్ కూడా తీసుకోండి. యోగి వేమన యూనివర్సిటీ కూడా ఉంది ప్రొద్దుటూరు, అండ్ నెక్స్ట్ మనకి ఈ ఇంకా ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నవి ఏవైనా ఉంటే వాటిలో కూడా తీసుకోండి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. బట్ మనకి ఇవి 2023కి సంబంధించిన డేటా. దీని ప్రకారం మనకి ఇవి టాప్ 50 బోత్ ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజెస్. టాప్ 50 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో ఇవి మొత్తానికైతే ఇవి మనకి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. వీటిలో మనకి లైఫ్ బాగుంటుంది, వీటిలో ప్లేస్మెంట్స్ కూడా మంచిగా ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ అయినా గవర్నమెంట్ కాలేజెస్ అయినా వీటిలోనే ప్రిఫర్ చేయండి. ఈ టాప్ 50 కాలేజ్ తర్వాత మీకు ఇంకా ఏ కాలేజ్ తీసుకున్నా మన వాటిలో ప్లేస్మెంట్స్ అనేవి సరిగా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఈ టాప్ 50 కాలేజెస్ యూనివర్సిటీ కాలేజెస్ అలాగే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ 50 బోత్ ప్రైవేట్ అండ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వీటిలో మీకు అడ్మిషన్స్ వస్తే ఏ బ్రాంచ్ అయినా తీసుకోండి. సో ఇక్కడ నేను కంప్యూటర్ సైన్స్ వైజ్గానే మీకు డేటా అనేది యాక్చువల్లీ సార్ట్అవుట్ చేసి ఇచ్చాను. బట్ మీరు కంప్యూటర్ సైన్స్తో పాటు ఇంకే బ్రాంచ్ వచ్చినా కూడా మీరు ఈ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవి టాప్ కాలేజెస్ కాబట్టి వీటిలో అడ్మిషన్ వస్తే మీరు ఖచ్చితంగా జాయిన్ అయిపోవచ్చు. సో త్రూ కౌన్సిలింగ్ మీకు ఖచ్చితంగా ఈ సీట్ వస్తే మాత్రం మీరు ప్రిఫర్ చేయండి. సో వీటిలో తీసుకుంటే మీకు అడ్మిషన్ మీ లైఫ్ సెటిల్ అయిపోతుందండి. సో ఇవే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుందండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉండే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్లోడ్ అయిన వీడియోస్ ఏవైతే ఉంటాయో కొత్తగా వాటిని నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వేరే జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అడ్మిషన్. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో మీరు అడగండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్.